ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం ఇంటికి వచ్చిన అప్పుకి చీర కట్టుకోవాల్సిందేనని చెప్తుంది స్వప్న. ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కావ్య బయటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పు కళ్యాణ్కు పద్ధతిగా పెళ్లి జరిగితే సంతోషంగా ఈ ఇంటిలో తన చెల్లెలు కాపురం చేసేదని అనుకుంటుంది. ఇంకా కావ్య కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి అపర్ణ కంగారు పడుతుంది. ఎప్పటికైనా కళ్యాణ్ అప్పులు ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసేది నువ్వే అని కావ్యకి ధైర్యం చెప్తుంది అపర్ణ. ఇంకా ఇందిరాదేవితో కళ్యాణ్ మాట్లాడుతూ బాధపడుతూ ఉంటాడు. కళ్యాణ్, అమ్మ నా కోసం మాత్రమే షాపింగ్ చేసి అప్పుని మర్చిపోయింది నానమ్మ. తనకు కోడలు ఉందని గుర్తు రావడం లేదు అని అంటే ఇంకా ఇందిరాదేవి, అదేం లేదు కళ్యాణ్, కాస్త సమయం తీసుకొని అప్పుని కోడలుగా అంగీకరిస్తుంది చూడు అని చెప్పి అంటుంది. ఇంకా కళ్యాణ్ నిజంగా మారిపోయింది. అయితే చిన్న చీర విషయానికి అప్పుని అంతగా అవమానించేది కాదు నానమ్మ అని కళ్యాణ్ అంటాడు. ఇంకా కళ్యాణ్ ఇందిరాదేవితో చెప్పుకొని బాధపడుతూ ఉంటే ఇంకా ఇంతలో అప్పు చీర కట్టుకొని కిందకి వస్తుంది. అప్పుని చూసిన ధాన్యలక్ష్మి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అప్పు అసలు ఆడదానిలాగా కనిపించడం లేదని చెప్పి అంటుంది. ఎలాగైనా అప్పుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేయాలనుకుంటుంది. అయితే ఇంకా ధాన్యలక్ష్మిని చూసి అప్పు కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని అప్పుకి ధైర్యం ఇస్తారు ఇంకా కావ్య, స్వప్న. ఇంకా ఇంట్లో పండగ వాతావరణంలా ఉండడంతో ఇంకా ఇందిరాదేవి, అపర్ణ చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అందరం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుందని కళ్యాణ్ని కన్విన్స్ చేయబోతూ ఉంటాడు రాజు. ఇంకా పూజ సామాన్ల కోసం అప్పు కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా అప్పు, అత్తయ్య పూజ సామాన్లు తీసుకురమ్మంటున్నారు, ఎక్కడున్నాయంటే ఇంకా ధాన్యలక్ష్మి, అత్తయ్య ఎవరు నీకు, పూజకి వచ్చావు, పూజ చేసుకొని వెళ్ళిపో, అంతేకాని వరుసలు పెట్టి పిలిచి నన్ను దగ్గర చేసుకోవాలనుకోకు అని చెప్పి అంటే ఇంకా ధాన్యలక్ష్మి అప్పుని తిడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులకు అప్పు జ్యూస్ ఇస్తుంది. జ్యూస్ వారి మీద పడేలాగా రుద్రాన్ని చేస్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి మరోసారి అప్పుని తిడుతుంది. ఇంకా ధాన్యలక్ష్మి, ఇంటికి వచ్చిన ముత్తైదులను ఎలా చూసుకోవాలో తెలీదా, బొత్తిగా అడవి మనిషిలాగా ఉన్నావని అంటే ఇంకా ముత్తైదులు, మీ ఇంటికి ఉన్న పేరును నీ కోడలు వీధిన పడేసేలా కనిపిస్తుంది ధాన్యలక్ష్మి అని అంటే ఇంకా ధాన్యలక్ష్మి, అవును చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. మా కళ్యాణ్ కూడా తొందరపడి అప్పుని పెళ్లి చేసుకొని నా కొంప ముంచాడు అని చెప్పి అంటే ఇంకా ఇందిరాదేవి, ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు, ఇంటి గుట్టును 10 మందికి ప్రసాదంలా పంచుతుంది నువ్వు, ఆవిడ గ్లాస్ సరిగ్గా పట్టుకోలేదు, ఇందులో నీ తప్పేం లేదు అప్పు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అంటుంది. ఇంకా ఇందిరాదేవి అప్పుకు సపోర్ట్గా మాట్లాడుతుంది. మీ అత్తయ్య కళ్ళకు పొరలు కప్పి ఉండడంతో అది గుర్తించడం లేదని తిడుతుంది. ఇంకా తర్వాత వ్రతంలో ఎవరి కొడుకు కోడలు వెనుక వాళ్ళ అత్తగారు కూర్చోవాలని పంతులు గారు చెప్తారు. అయితే అప్పు కళ్యాణ్ వెనుక కూర్చోవడానికి ధాన్యలక్ష్మి ఒప్పుకోదు. ఇంకా ప్రకాశం వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా ధాన్యలక్ష్మి కూర్చుంటుంది. ఇంకా వ్రతం పూర్తయిన తర్వాత అతిథులందరికీ అప్పు భోజనం వడ్డిస్తుంటే ఇంకా ధాన్యలక్ష్మి అక్కడ కూడా అప్పుని తిడుతుంది. అతిథులకు భోజనం పెడుతున్నావా, పిండం పెడుతున్నావా, ఇంత చిన్న విషయం కూడా తెలియదంటూ ప్రశ్నించడంతో ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.